సిరిజా చెప్పిండు నేను ఫస్టే చేసిన అసలు దమ్ము సిరిజా బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ వస్తే అదే సాగుందుడు అదే వ్యవహారం బొర్రలేదు ఆమెకని ఆర్మీని తీసుకుంది మరి ఒకటి గెలిచిండు కదా రెండో దానికి డిమాండ్ పోవని అవకాశం ఇవ్వని బతిలాడితే వినదా బుర్రందు దమ్ము సిరిజాకి అసలు బొర్రే ఉండదు మళ్ళీ వచ్చి తగాద పెట్టుకుంది మళ్ళీ అదే సాగుందుడు కర్రీ అడిగేది మర్యాదగా పేరు పెట్టి అడగాల ఆడ దివ్య ఉంది మన తనుజ గారు ఉంది పేరు పెట్టి అడగకుండా ఏమన్నా కోరుందా అక్కడ అని అడిగింది తప్పు మాట్లాడింది కాక మర్యాదగా మాట్లాడకుండా ఉంది కాక మళ్ళీ ఆర్గ్యుమెంట్ దాంట్లో పక్కనే ఆర్మీ కళ్యాణ్ ఉండి మరి అప్పుడు చెప్పొచ్చు కదా చెప్పలా విమానీలు ఎంత చెబుతుడు ఎవరన్నా తప్పు చెప్తే అంత బాగా చెబుతుంది మరి పక్కనే ఆర్మీ గారు ఉంది చెప్పిండా ఆర్మీ కళ్యాణ్ చెప్పలేదు కదా అందుకని అంటే బాగుంది రాత్రి మాత్రం పెచ్చపెచ్చకుంది నాన్నకోసం కూతుర్లు ఆడారు అంటే అది మీకు లవ్ లా కనిపిస్తుందేమో నాకైతే అలా కనిపిస్తుంది అంటే వాళ్ళు లైక్ చాలా మంది జనాలు కూడా ఏమంటున్నారంటే భార్య భర్తలు కొట్లాడినట్టు ఫ్రెండ్స్ మీరు చెప్పండి మీ రియల్ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ తోనో ఫ్రెండ్స్ తోనో కొట్టుకోలేదంటే గర్ల్స్ అంటే బాయ్స్ బాయ్స్ గర్ల్స్ అంటే హౌస్ లో ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారా గర్ల్స్ ఓకే అయితే ఈసారి హౌస్ మేట్స్ లో ఎక్కువ గర్ల్సే ఎక్కువ కనిపిస్తున్నారంటే ఏమంటారు లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయింది జెంట్స్ ఎక్కడ కనిపించలేదండి అట్లా అనిపించిందా మీకు మేబీ వాళ్ళు వాస్తవాన్ని ఏడవడం గొడవలు పెట్టుకోవడం వల్ల అలా కనిపిస్తున్నామో కానీ అంత డామినేషన్ లో నాకు ఏమనిపించలేదు ఓకే తనుజ గారి గేమింగ్ ఎట్లుంది ఆమె కొంచెం కన్నింగ్ యాక్ట్ చేస్తుంది అంటున్నారు అవును మరి బయట ఫుల్ బజ్ ఎలా పెరిగింది అంటారు నేను నిజంగా నాకు అనిపించింది చెప్తున్నా ఆమె అందంగా ఉంది సో అబ్బాయిలకి కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది దానివల్ల ఆమెను చూడడానికి ఇష్టపడుతున్నారు బిగ్ బాస్ కూడా ఆవిడకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుగా కార్నర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా అవును ఓకే ఓకే